32వ అధ్యాయము chapter 32, 7వ వచనము. verse 7. మన థీమ్ భాగాన్ని మాత్రమే చదువుకోవడానికి ప్రయత్నం చేస్తాం. We shall read the theme part of the verse only. Second Chronicles, chapter 32, verse 7. మీరు దిగులు పడకుడి, అందరం కలిసి చదువుదాం. We'll read all together. మీరు దిగులు పడకుడి, Be strong and courageous, be not afraid nor dismayed, for there be more with us than with him. మమ్మల్నిగా ప్రేమించిన మా తండ్రి, పరిశుద్ధమైనటువంటి దేవా, ఈ మధ్యాహ్న సమయంలో మరొకసారి మీ వద్దకు వస్తున్నాం. వాక్యంలో మీరు మా కొరకు రాసి ఉంచిన ఈ భాగాలు మా యొక్క జీవితాన్ని ఎంతైనా ప్రభా మరి బలపరచబడడానికి ఉపయోగపడే మాటలు. అది అనేక సార్లు మాకున్నటువంటి అంచనా ప్రకారము మేము వాటిని నమ్మలేని పరిస్థితిలో మా దుఃఖాన్ని అదే విధంగా కొనసాగిస్తున్నాం. హిజ్కియా ప్రస్తావించినటువంటి ఈ మాటను మా జీవితానికి పురుకొల్పకరంగా ధైర్యపరచుకున్నట్టుగా సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పెడుచున్నాం తండ్రి. Amen. ఆమేన్. హిజ్కియా అంటే దేవుడే నా సహాయము అని అర్థం. The word, the meaning of Hizkiah is God is my బలం. help, God is my strength. దేవుడే నా బలము అని అర్థం. God is my strength. భక్తిగల రాజుగా తన యొక్క రాజరికాన్ని ఆరంభించినాడు. He has started his kingship or kingly life as a godly king. తన యొక్క తండ్రి చాలా దుర్మార్గమైనటువంటి మార్గంలో చూపిస్తున్నాడు. His father was a wicked king, ఆహాజు. King Ahaz. ఎంత దుర్మార్గం అంటే దేవుని యొక్క మందిరాన్ని మూసివేసినాడు. Such a wicked king, he had closed the Lord's temple. దేవుని యొక్క మందిరంలో ఉన్నటువంటి పరికరాలన్నీ కూడా చిన్నాభిన్నం చేశాడు. He had overthrew all the instruments that were there, the articles that were there in the Lord's temple. తర్వాత ఉన్నత స్థలాలు కట్టి బలు అర్పించడం, అన్య దేవతలకు బలు అర్పించడం మొదలుపెట్టాడు. He had established high places and offering incenses to goddesses. కాబట్టి మరి ఇటువంటి మరి దుర్మార్గంగా దేవునికి విరోధమైనటువంటి జీవితాన్ని జీవించే మరి ఆహాజు యొక్క కుమారుడే హిజ్కియా. Therefore, Ahaz, such a wicked king, he was walking against in rebellion with God, and his son is King Hezekiah. ఈ హిజ్కియా ఒక మంచి రాజుగా తన రాజరికాన్ని ఆరంభించినాడని విన్నా. We have heard that Hezekiah started his kingship as a good king. నిన్నటి రాత్రి మనం చూసాం తను ఎట్లా ఇంత మంచి రాజరికంలోకి వచ్చాడు. Yesterday night we have seen how he had been behaving as a godly king. హిజ్కియా యొక్క తల్లి తనను ఆత్మీయంగా పెంచింది అని చెప్పడానికి మనం కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. We have understood that the king Hezekiah's mother helped him to taught him the fear of the Lord. తల్లి పేరు అబియా. His mother's name is Abia. ఆరంభం తనకు రాజుగా అయిన వెంటనే తను ప్రారంభించిన మొట్టమొదటి పని దేవుని యొక్క మందిరాన్ని బాగు చేయడం. The moment he had become the king, the first thing he had done is opening the doors of the temple. దయచేసి చదవండి 29వ అధ్యాయము రెండవ దిన వృత్తాంతములు 29వ అధ్యాయము 3వ వచనం. Kindly read 2 Chronicles chapter 29 verse 3. కాబట్టి ఇక్కడ మొట్టమొదటి పని ఏంటంటే దేవుని యొక్క మందిరం విషయంలో తను శ్రద్ధ చూపించినట్టుగా మనం చూస్తాం. The first thing what we notice in his life is he had shown interest and concern for the house of the Lord. నిన్నటి దినం ఒక సేవకుడు మరి ఇక్కడ రాకముందు రోజు ఒక సేవకుడు ఫోన్ చేసి మా అబ్బాయి అమెరికాలో మరి ఎంఎస్ చేయాలనుకుంటున్నాడు, అక్కడ ఏ స్టేట్లో మందిరాలు ఉంటాయని అడుగుతున్నాడు. Before I was coming here, somebody called me and asking, my son is going to US to pursue his MS studies. In which states do we have our assemblies? That's what he asked. నేను అడిగాను, మీ అబ్బాయికి దేనిలో సీట్ వస్తుందో చూసుకోండి ముందు అని చెప్పాను. Then I told him, first check out in which course he gets that seat. ఆయన అన్నాడు, అవన్నీ పక్కకు పెట్టి నాకు ముందు మందిరం ఎక్కడుందో చెప్పండి అంటున్నాడు. Then he is telling, leave all those aside,
first let me know in which places or which cities that our assembly is there. కాబట్టి మన యొక్క మందిరం ఎక్కడుందో ఆ ప్రాంతంలో చూసుకుంటాడు అని చెప్పి అంటున్నాడు. Then father was telling, wherever our how our fellowship is there only he will try to secure a seat. కాబట్టి తన యొక్క కుమారుడు మందిరానికి వెళ్ళాలన్నది తన యొక్క ఆశ. Therefore the father's concern is that a son should go to the house of the Lord. రాజుగా వచ్చినటువంటి హిజ్కియా వెంటనే రాజరికాన్ని గురించి ఆలోచన చేయాలి. ఎంతమంది ప్రజలు ఉన్నారు, ఎంతమంది మంత్రులు ఉన్నారు, ఆర్థికమైనటువంటి స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, చుట్టుపక్కల శత్రువులు ఎవరు, ఈ రకమైనటువంటి వాటిని గురించి ఆలోచన చేయాలి. Therefore the moment he had become the king, the issues before him, how many people are there in the kingdom, and who are the enemies, and what to be done, what are the things that he need to do, so many things that he need to think about. అయితే వాటన్నిటిని ఆలోచించకుండా దేవుని యొక్క మందిరాన్ని గురించి ఆలోచించినట్టుగా మనం చదువుతాం. But instead of all those things, the first and foremost thought that he had is about the concern about the house of the Lord. ఎందుకంటే మొదటి నెల మొదటి సంవత్సరం మనం చూస్తాం అక్కడ. We read here verse 3, first year of his reign and first month. కాబట్టి దాదాపుగా తన యొక్క రాజుగా అయిన వెంటనే మందిరాన్ని గురించి శ్రద్ధ వహించినాడు. Therefore the moment he had become the king, the thought came to him is about the house of the Lord. దేవుని యొక్క మందిరాన్ని దేవుని యొక్క మందిరముగా భావించి గౌరవించే వాళ్ళ యొక్క జీవితంలో మందిరం వారికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. Whoever honors the house of the Lord and thinks about house of the Lord, and there will be blessing in their lives. దేవుని యొక్క మందిరాన్ని ప్రేమించి దేవుని యొక్క మందిరాన్ని మందిరముగా భావించి మందిరం యొక్క మేలు అనుభవించాలని ఆశతో వచ్చే వాళ్లకు దేవుని యొక్క మందిరము ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. Whoever comes to the Lord considering this is none other but God's house as Lord's house, it will be a blessing. It's a place of blessing for them. ఎందుకంటే దేవుని యొక్క మందిరము మందిరంగా భావించని ఎందుకు నొక్కి చెప్తున్నానంటే దేవుని యొక్క మందిరానికి కూడా కొంత హాబీ లాగా వస్తారు. Why I am saying considering Lord's house as none other but God's house, I am stressing upon this point because many come as a hobby, as a routine to this place. ఆ విషయాలు ప్రస్తుత దినాల్లో మందిరాల్లో ఉన్న పరిస్థితుల గురించి వివరించవలసిన అవసరం ఏం లేదు. And in these days what kind of circumstances that we are in, I need not talk about. కాబట్టి ఇప్పుడు దేవుని యొక్క మందిరంలో దేవుని యొక్క సన్నిధి ఉంటుంది. దేవుడు నా కొరకు ఉద్దేశించిన మాటలు నేను వింటాను అన్న ఆశతో వచ్చే వాళ్లకు దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది. Whoever comes to the house of the Lord with a heart, with a mind, there is Lord's presence and Lord will speak to me. And if you come with such an attitude and such an expectation, Lord will certainly bless you from the house of the Lord. ఏ మాత్రము దైవభక్తి లేనటువంటి తన యొక్క తండ్రి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రభావము కుమారుని మీద చూపించలేదు. And no influence of his father that Hezekiah had. సహోదరులతో మాట్లాడుతున్నప్పుడు ఉదయకాల సమయంలో In the morning I was talking to the brethren. మరి సహోదరుడు అంటున్నాడు, ఈ దినాల్లో పిల్లలు చదువుకు వెళ్ళిన తర్వాత మందిరంతో ఎక్కువగా సంబంధం లేకుండా అవుతుంది. The brother told me after the children come to a certain stage and they are going to study for education, and their connection with the house of the Lord is almost cut. దేవుని 10వ తరగతి వరకు మన దగ్గర ఉంటారు. Until 10th class they are very faithful. పిల్లలు బాగుపడేది చెడిపోయేది ఆరంభం ఎక్కడంటే ఇంటర్మీడియట్లోనే. Usually the deciding point for good or bad is the intermediate life. ఆ టైంలో మనము మరి మందిరానికి రావడానికి అవకాశం లేనటువంటి మరి చెరసాలలో వేసినట్టుగా ఏదో కాలేజీలో జరిపిస్తాం. Those 2 years will keep them in such colleges where they have no facility to attend the house of the Lord those 2 years. ఏ మాత్రం రెండో ఆలోచన మనకు ఉండదు. And we will never think about the other thought other than the education. నేను కూడా అంతే. Even myself. అయిపోయింది కాబట్టి చెప్తున్నామని చెప్పి అనుకోకండి. Since that is over, now I am speaking. It's not like that. ఒకవేళ నేను ఆ విధంగా చేసినందువలన నా పిల్లలకు వచ్చిన లాభం ఏం పెద్ద కనపడలేదు ఆ 2 సంవత్సరాలు. Those 2 years even I had put my son like that, but I didn't see any much profit out of it. మరి చాలా మంది మేముండే మందిరంలోనే వాళ్ళు లోకల్గా ఉండే కాలేజీల్లో వాళ్ళు చేర్పించుకొని దేవుని యొక్క మందిరం వాళ్ళకి ముఖ్యమైనటువంటి భావనతో పెంచుకునే కుటుంబాలు బాగానే ఉన్నాయి. But there are some families who have admitted their children in a daycare colleges only, and they saw that their children attended the house of the Lord. దయచేసి
ఒకవేళ మీరు కాలేజీలో చేర్పిస్తే నేను మిమ్మల్ని వేరే ఉద్దేశంతో చెప్పడం లేదు. If you have already done it, I am not speaking other way. అది మరి నేను గమనించిన తర్వాత నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, ఆ ముఖ్యమైనటువంటి భాగం మన పిల్లల యొక్క జీవితంలో ఆ ఇంటర్మీడియట్ సమయము. But I have noticed that the very important time in any child's life is that intermediate stage. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే అబియా తన తల్లి మరి చిన్నప్పటి నుండి తనకు వేసిన పునాది మీదనే హిజ్కియా కట్టబడుతూ వచ్చాడు. We notice that the mother, Abia, mother of Hizkiah, laid a good foundation in his life and on which the life of Hizkiah is built. ఎందుకంటే తన హృదయంలో ఒక ఒక ఆలోచన ఉంది హిజ్కియా జీవితంలో. ఏమనంటే, మా తమ్ముళ్ళను లేకపోతే మరి వారిని మా నాన్న అగ్నిగుండంలో పడవేశాడు, నేను తప్పించుకున్నాను అబ్బా అనుకున్నాడేమో. And Hizkiah must have thought, all my siblings were thrown into the fire as a sacrifice by my father. Somehow I have escaped for my life. కాబట్టి తన యొక్క జీవితంలో దైవికమైన విషయాలు తన హృదయంలో నాటుకున్నాయి. And the divine things are about the divine concern are rooted, planted in Hizkiah's heart. లోక సంబంధమైనటువంటి ఎంజాయ్మెంట్ అంతా చేయడానికి అవకాశం ఉండే మంచి ఏజ్ ఏంటంటే ఆ 25 సంవత్సరాల వయసు. He had become king at an age of 25 in order to enjoy the world or the lusts of the world. That's the right age. తను ఎంత మంచి రాజు అంటే, But he was such a good king. యాజకులు ఆ దినాల్లో మరి వారికి యాజకత్వాన్ని మానేసి ఆ పొలం పనులు ఆ పనులు ఈ పనులు చేసుకుంటూ దేవుని యొక్క మందిరాన్ని వదిలేశారు. The priesthood, they have lost their priesthood. Therefore, they went back to their villages cultivating the land. ఎందుకంటే మనకు భోజనం కావాలి కదా. Because they have to sustain, they have to live. మరి అబియా మరి అతను ఆహాజు రాజు ఏం చేశాడంటే మందిరాలు మూసివేసినాడు. His father, King Ahaz, did. మరి ఆహాజు ఏం చేశాడంటే He has closed the God's temple. కార్యక్రమాలు ఏం జరగడం లేదు. And no activity was happening in Lord's temple. బలులు నైవేద్యాలు లేవు. No sacrifices, no prayers were happening. కాబట్టి వారికి ఏ విధమైనటువంటి పోషణ లేదు. Therefore, priesthood, they have lost their livelihood. కాబట్టి వారు లోకంలోకి వెళ్ళిపోయి లోక సంబంధమైనటువంటి ఉద్యోగాల్లో వాళ్ళు సంపాదనలో పడిపోయారు. Therefore, priests went back finding their own jobs for their livelihood. మనం గమనించినట్లయితే హిజ్కియా వాళ్ళందరినీ పురమాయించినట్టుగా మనం చూస్తాం. We notice Hizkiah called all the priests back. దయచేసి చదవండి 29వ అధ్యాయము 2వ వృత్తాంతములు 5వ వచనము. Please read 29 chapter verse 5. కాబట్టి ఇక్కడ 3 విషయాలు చెప్తున్నాడు. ఒకటి, ప్రతిష్ఠించుకోండి. Therefore, three things he is mentioning. He is giving a call. First, to the Levites. One, sanctify now yourselves. రెండవది, మందిరాన్ని ప్రతిష్ఠించండి. Second, sanctify the house of the Lord. మూడవది, నిషిద్ధ వస్తువులు మందిరంలో ఉన్నాయి. Third, there are filthy things in the holy place. అవి తీసివేయాలా. And carry forth, throw out all the filthy things that were in the house of the Lord. ప్రియమైన సహోదర సహోదరి, నీవు ఒకవేళ ఉద్యోగంలో ఉన్నావు. Dear brother and sister, perhaps you may be working in the job. మందిరం యొక్క క్షేమం కొరకు నువ్వు చేయగలిగింది చేయడానికి తీర్మానం చేసుకోవడం ఎంతైనా అవసరం. And you have to make a decision for the edification of the church. As much as you can, you should be able to do. That should be your decision. మరి హిజ్కియా యాజకుని కుమారుడు కాదు గాని ఒక రాజు కుమారుడు. If you look at Hizkiah, he is not a son of a Levite or a priest, but he is a son of a king. అయితే తనకున్నటువంటి భక్తి ఏ విధంగా ఉందంటే, యాజకులను లేకపోతే దేవుని యొక్క సేవకులను వారిని పురికొల్పి సేవ కొరకు తను మరి ప్రోత్సహిస్తున్నట్టుగా మనం చూస్తాం. But see such a devotion that he had that he is inspiring the Levites and the priests to serve the Lord. కాబట్టి ప్రియమైన సహోదరుడా, నువ్వు ఏ ఉద్యోగంలో ఉన్నా, నీ ఉద్యోగంలో ఉన్నప్పటికీ కూడా నీవు చేసే పరిచర్య కొన్నిసార్లు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. Dear brother, you may be in a secular job, but the ministry that you are doing, it may be useful or a blessing to anyone in your life. 10వ వచనం చదవండి దయచేసి అదే అధ్యాయంలో. 10th verse, please. కాబట్టి దేవుని యొక్క ఉగ్రత ఇశ్రాయేలు మీద ఉంది. Therefore, there is the wrath resting upon the children of Israel, యూదా వారి మీద కూడా, even on the people of Judah. కాబట్టి వారి యొక్క ఉగ్రతను తప్పించబడాలంటే యాజకులారా రండి.
మనం Therefore, తిరిగి ప్రారంభిస్తాం. therefore, this in order to remove this God's wrath from the children of Israel, please come forward. ఎంత బ్రతిమాలుతున్నాడంటే రాజుగా ఉండి ఆజ్ఞాపించవచ్చు కానీ As a king, he can command, but instead he is pleading them. ఏమని చూడండి దయచేసి 11వ వచనము. See verse 11. చాలండి, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే నా కుమారులారా అంటున్నాడు. He is addressing them, my sons. మరి యాజకులకు 25 సంవత్సరాలు పైబడి ఉంటది. And Levites, they are of 25 years plus age. మరి వారిని నా కుమారులారా అంటున్నాడు. And he is calling them my sons. అంటే అర్థం ఏంటంటే ఏదో ఒక రకంగా ప్రేమతో వారిని సమకూర్చుకొని పరిచర్య జరిగించాలన్నది హిజ్కియా యొక్క ఆశ. What is the intention of the king Hezekiah is somehow with love call them, and with a relationship calling them as sons, restoring them back to the priesthood. ఆ 11వ వచనంలోనే ఒక లిస్ట్ రాసి ఉంది, దయచేసి చదవండి. 11th verse. నా కుమారులారా, ఒకటి పరిచారకులే ఉండండి, తన సన్నిధి నిలుచుకోవడానికి, తనకు పరిచర్య చేయడానికి యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. జాగ్రత్త, చదవండి. అశ్రద్ధ, కేర్లెస్గా ఉండొద్దు. My sons, be not now negligent, for the Lord hath chosen you to stand before him, to serve him, and that you should minister unto him and burn incense. ప్రియమైన సహోదరుడా, ఈ మధ్యాహ్న సమయంలో, సహోదరి, ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు నీకు ఇచ్చిన పరిచర్య విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నావేమో. Dear brother, God has given you a particular ministry. Probably you are neglecting it. You are maybe careless about the ministry that God had given you. ఒకవేళ నేను 24 గంటల మందిర పరిచర్య చేస్తే నా సంపాదన ఎట్లా? Probably you may be thinking, if I come to house of the Lord all the 24 hours, how do I earn? లేకపోతే ఖాళీ సమయాన్ని కూడా నేను దేవునికి మందిరంలో వెచ్చించడానికి నాకు టైం లేదు. Otherwise, to give my little time to God, I don't have time at all. దేవుని యొక్క మందిరంలో పరిచర్య చేయడానికి దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. But God has chosen you to minister unto him in the house of God. క్రొత్త నిబంధన మరి కాలంలో ప్రతి ఒక్కరమైనటువంటి మనము యాజకులమేనో అనుమానం లేదు. In the New Testament terms, all of us are royal priesthood unto the Lord. దేవుని యొక్క సేవకులు వారి యొక్క పిలుపు ప్రత్యేకం అంతవరకే గాని మనందరం యాజకులమే, రాజులైన యాజకులము. About God's servants, their call is specific. But all of us are royal priesthood in the New Testament era. దేవుని యొక్క మందిరంలో ఉన్నటువంటి మందిర పరిచర్య సంఘంలో ఉన్నటువంటి దేవుని యొక్క సేవకుని కంటే ప్రాముఖ్యంగా బాధ్యత కలిగిన సహోదరులది పరిచర్యగా ఉంటుంది. The ministry that is carried on in the house of the Lord, much more than the servant of the Lord, the responsible brothers have much more work to carry on. నేనుండే ఆ సంఘంలో కూడా నేను ఈ సంఘానికి అధిపతిని, నేను చెప్పినట్టు జరగాల అన్నటువంటి అభిప్రాయంతో సేవ చేయను. The where I am serving the Lord, I do not conduct myself that I am the Lord's servant. Everything have to go by what I say. నేను ఏది చేసినా వాళ్ళతో సంప్రదించి చేస్తాను తప్పకుండా. Everything I consult them and accordingly I do. మేము సంఘ పెద్దలు మేమందరం కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు అంతా కూడా ప్రతి వారము నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే ఈ పరిచర్య మాకంటే ఎక్కువగా మీ మీద ఉంది అని. Every week when we gather together for prayer, I reiterate that the burden of this ministry is much more on you. నేను వచ్చి ఇప్పటికి 21 సంవత్సరాలు అవుతుంది అక్కడికి. In that place I've been serving the Lord past 21 years. దాదాపు పునాదులు వేసినప్పటి నుంచి నేను అక్కడే ఉన్నాను. And right from the foundations physically laid for that building, I was serving there. కానీ అక్కడ నేను పరిచర్య ప్రారంభించినప్పుడు అక్కడ సంఘమే లేదు. When I started the ministry in that place, actually there was no assembly, no gathering. గ్యాదరింగ్ No assembly. ఇంకా ప్రభు బల ప్రారంభించబడలేదు అప్పటికి. And the table was not established by then. కాబట్టి Therefore, నేను మొదటి నుంచి ఉన్నాను కాబట్టి ఈ యొక్క సంఘము మీద నాకు అధికారం ఉంది, నేను ఇక్కడే ఉండిపోతానన్న అభిప్రాయం నాకు ఎప్పటికీ ఉండదు. I do not have this intention. Never I have this intention. I am there from the day one. Therefore, this is mine and I will remain here. నేను ఉండే ఆ సంఘంలో ఎంతగా ప్రేమించబడతానంటే మా నాన్నగారు ఉన్నటువంటి సంఘంలో మా నాన్నగారు అంతగా ప్రేమించబడలేదు, మేము చూచాం. And the congregation loves us so much. But where my father served, and that congregation did not love my father to that extent. ఎందుకంటే మేము అంత గొప్ప సమర్పణతో సేవకు వచ్చినటువంటి పరిస్థితులు మాకు లేవు. Because
my fathers have done the Lord's service with such a great commitment and such a great call, and we don't have such great call comparing to them. ఎందుకంటే వారు చేసిన సేవా ఫలితాన్ని మేము అనుభవించడానికి దేవుడు కొన్నిసార్లు ఆరంభంలో అనుకూలమైన రీతిగానే ఉంచినాడు. Because we were earning the fruit of their labor in the beginning of the days. కాబట్టి ఇప్పుడు ఈ సమయంలో నేను ఈ సంఘంలో ఉన్నాను కాబట్టి ఇక్కడే ఉంటాను, ఇదే నా సంఘము, ఇక్కడే ఉంటాను, ఇక్కడే చనిపోతాను, ఇదే నా యొక్క మరి పర్మనెంట్ ప్లేస్ అని ఎప్పటికీ అనుకో. నేను ఈ విషయాన్ని సంఘంలో ఎన్నోసార్లు చెప్పాను. Therefore, I never think about it, and I even announced it many a times in the church. Since I was there from the beginning, I'll remain here, I'll die here. This is not my thought at all. ఎందుకంటే ఇది సంఘం యొక్క బాధ్యత, సంఘం యొక్క క్షేమము. Because this is the responsibility of the church and the congregation. దాసుని స్వరూపాన్ని, దాసుని మనస్సును కలిగి దేవుని యొక్క సేవకునిగా నేను సేవ చేయవలసిన బాధ్యత నా మీద ఉంది. The responsibility laid on me is, and I have to serve the people with the mind of the Lord, mind of the servant. మరి సర్వెంట్హుడ్ లీడర్షిప్ అనేది దేవుడు నాకు నేర్పించాడు. God had taught me servanthood leadership. ఎందుకంటే సంఘంలో దేవుడు మనల్ని ఉంచినటువంటి స్థానము ఇది మన ఆధిక్యతను బట్టి ఇచ్చింది కాదు, దేవుడు కనికరించి పరిచరించాడు. Because the position that God had given in the church is not given because of our capabilities or abilities, but with God's grace this position is given to us. గొప్ప రాజు హిజ్కియా, He is a great king, the king Hezekiah, నా కుమారులారా దయచేసి ఈ పరిచర్య స్టార్ట్ చేద్దాం మళ్ళీ. calling the priesthood, my sons, please come, let us restore the priesthood. మరి ఆ దినాల్లో రాజ్యము సరిగా లేదు. Those days the kingdom was not in a good condition, ఏ మాత్రం ఆత్మీయంగా లేదు, and not at all spiritual. ఎందుకంటే అప్పుడే వచ్చాడు, కొత్తగా వచ్చాడు హిజ్కియా. He himself also knew that he had become a king. వాళ్ళ నాన్న దేశాన్ని పాడు చేశాడు. His father had spoiled the entire country. కాబట్టి ప్రజలు ఆత్మీయులుగా లేరు. Therefore people's spiritual standards are low. కాబట్టి హిజ్కియా చేస్తున్న పనులు కొంతమందికి, లేకపోతే అంతకుముందు ఉన్నటువంటి మంత్రి వర్గానికి, ఏంటినా రాజ్యాన్ని చూసుకోకుండా భక్తి అనుకుంటూ మందిరం చుట్టూ తిరుగుతున్నాడు. Therefore the ministers or maybe the rulers of that nations probably may be thinking, what is he doing? He had become king and he is looking after the church alone, Lord's temple alone. కాబట్టి ప్రియమైన సహోదర సహోదరి, ప్రతి ఒక్కరమైన మనకు దేవుడు మనకిచ్చిన మందిరము ప్రాముఖ్యమైనటువంటి ఆత్మీయమైన క్షేమాన్ని ఇచ్చే స్థలం. Therefore for every one of us, the God's house is the God's house is a place where we receive blessing and edification and peace. కాబట్టి దేవుని యొక్క మందిరంలో పరిచర్య చేయాలంటే నీవు నేను మనల్ని మనం ప్రతిష్ఠించుకోవాలి. ప్రభు సేవ చేయడానికి మందిరంలో కొన్ని అపవిత్రమైన వస్తువులు ఉన్నాయి, వాటన్నిటిని బయట పడవేయాల్సిన పని యాజకులకు చెప్పాడు హిజ్కియా. Therefore Hezekiah ordered the priests, first thing is to consecrate themselves, and second thing is there are abominable things in the house of the Lord, they are to be cast away. కాబట్టి దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు అనేక రకాలైన ప్రజలు మందిరంలో ఉంటారు. When we consider this as a God's house and when we come here, there are many types of people. మరి యూదా పత్రికలో దొంగ మెట్టల్లో రాయబడింది. It is written that in the epistle of Judah that some are wicked people. కాబట్టి వారు బయటికి కనపడడానికి భక్తిగానే ఉంటారు, కానీ they appear godly outwardly, కానీ వారి యొక్క జీవితంలో ఆత్మీయమైనటువంటి లోతైన అనుభవం ఉండదు. but in their lives there is no depth of spirituality. విరోధ భావాలు లేకపోతే విమర్శనాత్మకమైనటువంటి విషయాలు వారి జీవితంలో కనపడుతూ ఉంటాయి. Or they will come to the house of the Lord with criticism and judging with the judgment. ఎవరిదైనా ఏదైనా అక్రమంగా కనపడితే ప్రేమపూర్వకంగా హెచ్చరిక చేయొచ్చు, తప్పులేదు. If we can correct people with much love, there is nothing wrong in it. అంతేగాని 10 మందితో మాట్లాడడం ద్వారా, 10 మందితో ఈ విషయాలు సంప్రదించడం ద్వారా వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని నష్టం చేసిన వాళ్ళం అవుతాం. But if we discuss about them with 10 other people, we will ruin their spiritual lives. కాబట్టి హిజ్కియా దేవుని యొక్క మందిరాన్ని పరిశుద్ధపరిచే విషయంలో చాలా ఆసక్తి కలిగిన వాడుగా ఉన్నట్టుగా చూస్తాం. Therefore King Hezekiah shown much care and concern in cleansing of the Lord's temple. కాబట్టి ప్రియమైన సహోదరుడా, దేవుడు నిన్ను ప్రేమించి నీ జీవితంలో దిగులు తీసివేయాలని, ధైర్యాన్ని విడిచిపెట్టకుండా ఉండాలని, ఎక్కువ సహాయము రెడీగా ఉంది, దాన్ని ఎంజాయ్ చేయడానికి సిద్ధంగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం ఈ దినాల్లో. Therefore in these days God's thought for us is that do not be afraid, do not be dismayed, but Lord's help
Lord's might or strength is already available for us. గతంలో మనం చూచాము ఏంటంటే 29వ అధ్యాయంలో లేకపోతే 18వ అధ్యాయము రెండవ రాజుల గ్రంథంలో మొదటి వచనంలో In 2 Kings chapter 18 verse 1, క్షమించండి 32వ అధ్యాయం రెండవ దినవృత్తాంతములు మొదటి వచనం 2 Kings chapter 32 verse 1, please. రెండవ దినవృత్తాంతం చాలండి. ఇక్కడ నమ్మకమైన చర్య చూపిన తర్వాత అన్న విషయాన్ని కూడా మనం మొదటి దినం చూచాం. First day we have seen after the king is been established. దేవునికి నమ్మకంగా జీవించినప్పటికీ కూడా దేవుడు మనల్ని కొన్ని పరీక్ష పరిశోధనలు కూడా తీసుకెళ్తాడు అని విన్నాం మనం గతంలో. We have heard already that although we have been faithful unto the Lord, God will take us to certain hard situations. దాదాపు 14 సంవత్సరాలైంది రాజరికంలోకి వచ్చి హిజ్కియా. By then 14 years passed that Hezekiah had come to the throne. సంఘం అంతా కొంత సెటిల్ అయిపోయింది. By then the Lord's house and the things are also by and large settled. యాజకులు ఇష్టముండో ఇష్టం లేకుండా ఆరంభించారు, కానీ తర్వాత పరిచర్య కొనసాగుతుంది. And the priests, we don't know whether they liked it or not, they have started their priesthood. ఆరంభంలో వాళ్ళకి ఇష్టపడలా, చాలా మంది రాలేదు. And in the beginning we saw that enough priests didn't turn up. అయితే తర్వాత వచ్చారు, 14 సంవత్సరాల పరిచర్య జరిగిపోతూ వస్తుంది. Past 14 years the ministry in the house of the Lord is going on. ఇప్పుడు హృదయంలో హిజ్కియా హృదయంలో ఏముండాలి? ఎంత భక్తిగా ఉన్నాను కదా, నా మందిరం ఎంతో బాగుంది కదా. Now what Hezekiah should think, I am such a devout king and in the kingdom everything is in the Lord's house things are settled. కాబట్టి బాగా అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్న సమయంలో సడన్ గా సన్హెరీబు తన దేశం మీదకి వచ్చాడు దండెత్తి. Then everything was things were going on smooth. All of a sudden king of Assyria made an attack on him. చూడండి దయచేసి, మరి ఇది ఏ రకంగా తీసుకోవాలో తెలియదు, కానీ మరి దేవుడు మరి నేను నాకు తెలిసిన తలంపుని మీకు చెప్తున్నాను. How this should be taken I do not know, but the thought Lord had given me I am sharing with you. రెండవ రాజుల గ్రంథం 18వ అధ్యాయము 14వ వచనంలో దయచేసి చదవండి. 2 Kings chapter 18 verse 14, please read. చూడండి, మరి హిజ్కియా ఇంత మంచి రాజు మరి సన్హెరీబుకు వర్తమానం పంపుతున్నాడు. అయ్యా, నా మనలో పొరపాటు అయిపోయిందిలే అయ్యా, మరి ఏమన్నా ఫైన్ వేస్తే చెప్పు అని చెప్పని అడిగినాడు. Hezekiah, such a good king, sending a message to the king of Assyria, if I had faltered in anything, please put some fine on me. మనం గమనిస్తే మరి మొట్టమొదటిగా మరి అశ్షూరు రాజుకు కప్పము చెల్లించకుండా తృణీకరించింది కూడా హిజ్కియానే. Actually, if you notice, in the beginning, King Hezekiah only stopped paying this penalty, tribute to the king of Assyria. కాబట్టి ఇప్పుడు ఇక్కడ చూస్తేనేమో మరి భయపడ్డాడా లేకపోతే తన ఉద్దేశం ఏంటో మనకు తెలియదు, కానీ We don't know actually whether he is afraid of the king of Assyria or any other motive that he had. మామూలుగా అయితే హిజ్కియా ఏం చేస్తాడంటే వెంటనే యెషయాకు చెప్తాడు. Usually the habit of Hezekiah is he will take this matter to the prophet Isaiah. ప్రవక్త కాబట్టి ఈ విషయం చెప్తాడు తనతో. And since Isaiah is a prophet, and he will go and share with him. లేకపోతే ప్రార్థన చేస్తాడు. Otherwise he will pray about it. అందరితో ప్రార్థన చేయిస్తాడు. Otherwise he will make everyone, he will give a call for prayer. కానీ మొట్టమొదట్లోనే తను అప్పగించుకుంటున్నాడు అశ్షూరు రాజుకు. But at the beginning itself he is surrendering himself to the king of Assyria. ఈ సమయంలో ప్రియమైన సహోదరుడా సహోదరి, At this time, dear brothers and sisters, ప్రభువుకు నమ్మకంగా జీవిస్తున్నావు. you are living faithfully unto the Lord. నువ్వు నమ్మకంగా జీవించినప్పటికి కూడా నీ యొక్క ఆరోగ్య పరిస్థితులు, నీ మానసిక స్థితిగతులు, నీ పిల్లలు, నీ ఉద్యోగ పరిస్థితులు, లేకపోతే నీ సంఘంలోని విషయాలు మరి వ్యతిరేకంగా మారుతూ ఉన్నాయి. Although you are living faithfully, some issues concerning the children or about health or some issues in the church, they are all anti to you. వెంటనే శరీర సంబంధంగా ఆలోచన చేయొద్దు. Immediately do not think in the carnal ways. ప్రభా, నువ్వు అనుకుంటే నువ్వు సమస్తము బాగుగా చేయగలవు, ఉన్నది లేనట్టుగా చేయగలవు. Lord, you can do everything good. ఒకానొక సమయంలో ఇదే రాజుకు కప్పము చెల్లించడం మానేసినటువంటి
హిజ్కియా once upon a time, he himself stopped paying to king of Assyria. మందిరాన్ని ఎంతో మరి అందముగా తిరిగి తీర్చిదిద్దినటువంటి హిజ్కియా He has beautified and cleansed the house of the Lord. That is King Hizkiah. దేవుని యొక్క మందిరంలో ఏ వస్తువులైతే పోయినాయో వాటన్నిటిని తిరిగి సమకూర్చినటువంటి హిజ్కియా Whatever the items, whatever the articles that were removed from the house of the Lord were restored back into the Lord's house. That's what King Hizkiah is. అదే హిజ్కియా అదే మందిరంలో నుండి మా బంగారాన్ని తీసుకెళ్లి రాజుకి ఇస్తాడు. Same King Hizkiah from out of the house of the Lord, he is transferring the gold and silver and paying to King of Assyria. అందుకనే నీ జీవితంలో నా జీవితంలో ప్రభు యొక్క సన్నిధిలో మొరపెట్టి కార్యాలు చేయడం అనేది మన జీవితంలో నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం. Therefore, in our lives, what we need to learn is, first of all, we need to go to the Lord and pray and plead at his feet. దేవుడు విశ్వాసైనటువంటి నీ జీవితంలో నా జీవితంలో శ్రమలు అనుమతించి తీరుతాడు. As believers in our lives, God will certainly allow persecutions and sufferings. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించే వాళ్ళకి హింస కలుగును రాయబడింది. And whoever is willing to live godly will face persecution. That's what Bible says. కాబట్టి హిజ్కియా యొక్క జీవితంలో మనం గమనించినట్లయితే దేవుని యొక్క మందిరం నుండి మరి తన స్వంత బంగారాన్ని వెండిని కూడా ఇచ్చినాడు. In Hizkiah's life, we have seen that he had some, and also from the house of the Lord, he had paid to him silver and gold. ఆ విధంగా చెల్లించడానికి హిజ్కియా యొక్క స్వార్థం కాదు. By paying, it's not the selfishness of Hizkiah. అది కేవలము దేవుని యొక్క ప్రజల కొరకు దేవుని యొక్క మందిరం యొక్క క్షేమం కొరకు ఆ పని చేశాడు. His thought was that people should be safe and it shouldn't be attacked. That was his thought. సద్గుణమునందు జ్ఞానము అన్నటువంటి మాట ఒకటి ఉంది. And there is a word that in wisdom you should have virtue. కాబట్టి దేవుని యొక్క పిల్లలంగా మనం చేసే కొన్ని మంచి కార్యాలు అవి దేవుని చిత్తానికి భిన్నంగా చేసినప్పుడు అవి మన కీడుకరంగా మారడానికి అవకాశం ఉంటుంది. Sometimes it may be good what we have done, but if we do against the will of the Lord, they may turn against us. మన జీవితంలో ఒక విషయాన్ని మనం మర్చిపోకూడదు. And one thing we shouldn't forget in our lives, ఎంత ఉపద్రవం మన మీదకి వచ్చినప్పటికీ కూడా how much of calamity if it comes upon us, ఆ ఉపద్రవం మనల్ని నాశనం చేయడానికి కానే కాదు. that calamity is not to destroy us and we will not perish in that. నశించిపోయే సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధి చేయబడి అది ఎంతగానో మెరిసి మరి ఆ యొక్క కంసాలి వారిని తృప్తిపరిచినట్టుగా as a goldsmith does refining the gold, దేవుడు మనల్ని తీసుకువెళ్ళే ఈ మార్గంలో మనం ఇంకా స్వచ్ఛమైన రీతిగా ప్రభు కనపడడానికే కానీ నష్టపరచడానికి కాదు. God will purify our lives but not to do any harm to us. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. God is loving you. ఇప్పటికే దేవుడు నిన్ను తీసుకొచ్చిన మార్గము సామాన్యమైన మార్గం కాదు. Already by now how the God has led you in this path is not an ordinary thing. హిజ్కియా యొక్క జీవితంలో 14 సంవత్సరాలు గడిచింది. In Hizkiah's life already 14 years are over. అతను రాగానే తను చూసింది ఏంటంటే తన చరిత్ర గురించి ఆలోచన చేశాడు. The moment he had come to the throne, he gave a thought about the history. మరి సన్హెరీబును గురించి ఆలోచన చేశాడు. He thought about Sanherib. అది చాలా బలవంతుడు పరాక్రమశాలి కదా. And he is a very mighty king and powerful king of Assyria. కానీ తనకు మించినటువంటి శక్తి కలిగినటువంటి వాడు అని తెలుసు తనకు. కానీ ఆ సమయంలో తను ఆ రకమైన తీర్మానం చేసుకుంటాడు. And he knows that God is very powerful. By then he knew, but by then he did not take refuge or he did not seek the Lord. ఆత్మీయంగా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత నిర్లక్ష్య స్వభావం వస్తుంది. Spiritually, after some years are passed, we will get into a stage of negligence. బ్రహ్మాండమైనటువంటి యెరికో పట్టణాన్ని సునాయాసంగా ఏమి చేయకుండా గెలిచినటువంటి Joshua have won over the walled city Jericho with ease that he had overcome. ఒకనాటి నిర్లక్ష్యం వచ్చింది తన జీవితంలో. But in his life a certain ease had come. హాయి పట్టణం అంటే దేవుని అడగలేదు ఇంకా. And about attacking Hai, he did not seek God's help. ప్రభు హాయి పట్టణం అంట. Lord, Hai city is there. చిన్న పట్టణమే. Small city. నీ పర్మిషన్ ఇవ్వకుండా నేను వెళ్ళడానికి లేదు అన్న సంగతి మర్చిపోయాడు. But if you don't permit, I will not go. And he forgot about this fact. వెళ్ళడం ద్వారా ఏం జరిగింది? And by attacking Hai, what has happened? భయంకరంగా ఓడిపోయాడు. మరణం సంభవించింది. They were defeated and also death. They had to face death. కాబట్టి హిజ్కియా కూడా
ఆ రాజుకు దేవుని యొక్క మందిరంలో ఉన్నటువంటి బంగారు వెండిని పంపించాడు. తన యొక్క బంగారం కూడా పంపించాడు. చివరికి మరి ఆ అష్షూరు రాజు దాంతో తృప్తి పడ్డాడా? King Hezekiah sent his own gold and silver, and also gold and silver from the Lord's temple. But with these, could he pacify or appease the king of Assyria? కాబట్టి మనం గమనించినట్లయితే డబ్బులన్నీ బంగారం వెండి అంతా తీసుకుంటాడు. తీసుకొని మళ్ళీ కొంతమంది రాజులను సమకూర్చుకొని యెరూషలేము పట్టణం మీదకి వస్తాడు. If you notice here, he had received the gold and silver what Hezekiah has sent, but again he had gathered some more kings and made an attack on Jerusalem. ఈ సమయంలో కొంచెంసేపు ఆగి మన యొక్క జీవితాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. We'll stop for a while and we will think about our lives. ఎన్నోసార్లు మనం సంఘంలో ప్రార్థన మనం ఇస్తాం. Many a times we give prayer request in the church. మరి ప్రార్థన మనం ఇచ్చిన తర్వాత మన సొంత ప్రయత్నాలు బయట ఏదో లంచం ఇవ్వడానికో తదితరమైనటువంటి దేవునికి ఇష్టం లేని మార్గం గుండా ప్రయత్నం చేస్తూ ఉంటాం. Here we give a prayer request, but outside we will make our own efforts and attempts, probably by giving some bribe or some other ways. పరీక్షలు ఉన్నాయి మా అబ్బాయికి లేకుంటే మా అమ్మాయికి, లేకపోతే ఆ పిల్లలే వచ్చి ప్రార్థన చేయించుకోవడానికి ఇష్టపడి వస్తుంటారు. Sometimes we bring children when exams are ahead, or sometimes children themselves come for prayer. వాళ్ళు వచ్చిన తర్వాత పరీక్షలు రాసేటప్పుడు వాళ్ళ టీచర్ హెల్ప్ చేస్తుంది వాడికి. But after that, while they are writing exams, if their teacher is helping, they'll take it. అప్పుడు ఏమనుకుంటారంటే వాళ్ళు ఏం పర్వాలేదులే దేవుడే నా కొరకు ఈ టీచర్ని ఏర్పరిచారని చెప్పేసి కాపీ కొడతా ఉంటారు. And at that time, they will think that God himself sent this teacher to help me, and they start copying. చాలా మంది మరి టీచర్లు విశ్వాసులు ఉంటారు. టీచర్లు And many teachers are believers. ఎవరైనా పిల్లలు ఉండి ప్రైజ్ లార్డ్ అంటే అని చెప్పి పొరపాటు చెప్పాడు అనుకో టీచర్కి, మందిరానికి వచ్చే పిల్లోడు, If any student in the exam hall, if they say praise Lord to the teacher, ఆ టీచర్ మన విశ్వాసం అయినప్పటికీ కూడా ఏదో ఒక రకంగా వాడికి హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. and the teacher, being a believer also, will try to do some help to that boy who is writing exam. ఆ పిల్లవాడు ఏమనుకుంటాడంటే దేవుడు ఏర్పరిచిన ఏర్పాటు కదా అనుకుంటూ ఉంటాడు. And the boy think this is God's help. హిజ్కియా కూడా అదే విధంగా అనుకున్నాడేమో ఒకవేళ. Hezekiah also probably must have gave such thought. దేవుడు ఈ బంగారము వెండిని ఇచ్చింది ఇందుకే కదా, లేకపోతే నా ప్రజలు నష్టపోతారేమో. And God only gave me this gold and silver. If I do not settle this way, probably my people may lose. నేను శాపంగా చెప్పట్లేదు కానీ ఈ రకమైనటువంటి రీతిగా సంపాదించుకున్నటువంటి డిగ్రీ కానీ ఉద్యోగం కానీ ఆస్తి కానీ అనగా దేవుని చిత్తానికి భిన్నంగా చేసుకున్నది మనకు ఆశీర్వాదకరంగా ఉండదు. I'm not pronouncing a curse, but whoever obtains a certificate or any other property or whatever by unlawful means, there won't be God's blessing on it. తప్పకుండా మీరు క్రియారూపకంగా ఎన్నో చూసిన తర్వాత చెప్తున్న మాట ఇది. I have seen practically observed this. After that, I am saying that దేవుని యొక్క బిడలంగా ప్రభు మీద ఆధారపడదాం. అది ఎటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా whatever may be the situation or circumstance, let us learn to depend on the Lord. మంచి మనసుతోటి చేశాడు కానీ అది దేవునికి ఇష్టమైన కార్యం కాదు హిజ్కియా జీవితంలో. He had did it with a good purpose, with a good thought, but that was not acceptable in the sight of the Lord. కాబట్టి తను ఇచ్చిన డబ్బు వేస్ట్ అయిపోయింది. హిజ్కియా ఇచ్చిన డబ్బు, Therefore, the gold and silver or the money that he has transferred has become waste. బంగారు వెండి చెల్లించినప్పటికీ కూడా తన యొక్క ప్రయత్నము వ్యర్థమైపోయినట్టుగా మనం చూస్తాం. Although he paid gold and silver, but it has become waste. దేవుని యొక్క బిడ్డలంగా ప్రభు మనల్ని తీసుకెళ్లే మార్గాలు మనల్ని ఆశీర్వాదకరమైన మరి రీతిగా మార్చడానికి నా సంగతి మర్చిపోకూడదు. We shouldn't forget that the way that God is leading us, as God is taking us through, is for our blessing only. మీరు దిగులు పడకుడి, ధైర్యము విడువకుడి, ఎక్కువ సహాయము మనకు కలదు అన్నటువంటి హిజ్కియానే పరిస్థితి వచ్చినప్పుడు జారిపోయినట్టుగా మనం చూస్తాం. Be strong and courageous, be not afraid nor dismayed. Such a call that Hezekiah himself gave, but at certain times at that time we have seen that he had come down. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. Lord is loving you. ప్రభు నిన్ను తన యొక్క మార్గంలో ఆహ్వానించాడు. God has invited you into God's way. నువ్వు వెళ్ళే ఈ కఠినమైనటువంటి మార్గము, the hard way that you are passing through now. దేవుడు గతంలో నీకు జీవితంలో ఎన్నో మేలు చేశాడు. In the past, God had done so much good to you. ప్రభు నీకు చేసినటువంటి మేళ్ళు అప్పటికి వచ్చినటువంటి సమస్య వచ్చినప్పుడు మర్చిపోయిన పరిస్థితులు ఉన్నాయి. And at a hard time, you are forgetting
whatever the good by then Lord has done in your life. దేవుడు ఎంత ప్రేమగల దేవుడు అంటే, God is such a loving God. నేను నన్ను నమ్మకుండా మరి అశ్షూరు రాజుకు నువ్వు బంగారు వెండి ఇచ్చావు కాబట్టి వెళ్ళు, నేను వదిలేశాను అనడు. Without trusting on me, you have paid gold and silver to the king of Assyria. I will leave you. This is not the words of the God. దేవుడు తన ఇద్దరికి తిరిగి వచ్చినప్పుడు తిరిగి సమకూర్చడానికి ఇష్టపడే దేవుడు. When we come back to God, He is willing to restore us. ప్రభువైన యేసుక్రీస్తు వారిని సిలువ వేస్తున్నప్పుడు 3.5 సంవత్సరాలు తనతో ఉన్నటువంటి వారందరూ పారిపోయినట్టుగా మనం చూస్తాం. When Christ was crucified on the cross, past 3.5 years who were following Him, everyone left Him and fled. ఎంత ఎంత బాధాకరమైన విషయము. Such a sorrowful thing it is, painful. తర్వాత అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 6వ వచనానికి వచ్చినప్పటికీ, When we see Acts of Apostles chapter 17 verse 6, వారే భూలోకాన్ని తలకిందులు చేసేవాళ్ళు వచ్చారని చెప్పేసి వాళ్ళ గురించి చెప్పబడ్డాయి. about them, what is written in the Bible is, these are the people who have made the world upside down. కొన్నిసార్లు మన జీవితంలో మనం తీసుకునే పొరపాటు నిర్ణయము దాన్ని తిరిగి సమకూర్చబడడానికి దేవుడు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. Certain times we must have made decisions and mistakes, but God is always willing to correct and restore us back. హిజ్కియా యొక్క జీవితంలో తను ఒకవేళ తను పొరపాటుగా ఇచ్చాడేమో అది, కానీ దేవుడు తను తిరిగి సమకూర్చడానికి ఇష్టపడ్డాడు. Probably in Hiskiah's life, he must have paid that is a mistake. Mistakenly he made it, but God is willing to forgive and recover King Hiskiah. నీ జీవితంలో ఏదైతే నువ్వు కోల్పోయినావో దాన్ని తిరిగి సమకూర్చగలడు. In your life, whatever you have lost, God is willing to He is willing to recover. He is willing to restore. నీ పరిస్థితులను బట్టి నువ్వు దిగులు పడద్దు. And do not be worried or dismayed about the circumstances around you. నీ పరిస్థితులు నిజంగానే నీకు నష్టాన్ని కలిగించేవిగా ఉండవచ్చు. Probably the situation that you are going through is a loss to you. ధైర్యాన్ని విడిచిపెట్టే పరిస్థితులుగా ఉండవచ్చు. Probably you may be losing your heart by happening of the circumstances around నీ you. ఒకటే గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, But one thing you need to remember is, దేవుడు నిన్ను ప్రేమించే తండ్రి. God is your loving Father. నీ ప్రతి పరిస్థితిలో దేవుడు నిన్ను తిరిగి తిరిగి సమకూర్చుకోవాలని ఇష్టపడతాడు. In every situation, God is willing to restore you back, restore you back. మన పిల్లలు ఒకసారి 2 సార్లు తప్పు చేస్తే 3వసారి చంపేస్తామా? If our children commit a mistake twice or thrice, do we kill them? లేకపోతే 10 సార్లు తప్పు చేస్తే 20 సార్లు తప్పు చేసిన తర్వాత 21వసారి చంపేస్తామా మనం? Or if our children commits mistake 10 times or 20 times, 21st time do we hand over to death? తిరిగి క్షమించి ఏదో ఒక రకంగా వాళ్ళు సమకూర్చుకోవాలని ఇష్టపడతాం. Somehow we are willing to forgive and we are willing to restore them back. మనం ప్రేమ స్వరూపులమా తల్లిదండ్రులంగా? But as a parents, are we like full of love? దేవుడు ప్రేమ స్వరూపి. But God is love. మనం నష్టపోవడానికి ఇష్టం లేదు. God is not interested in us that we may lose things. అయితే ప్రభువు యొక్క కోరిక ఏంటంటే మనం తిరిగి పశ్చాత్తాపడి ఆయన దగ్గరికి రావాలి. ప్రభు, ఇది పొరపాటైంది ప్రభు, క్షమించు అని ఒక్క మాట చాలు. But God's intention is that we should repent of what we have done and turn to Lord. మరి ఇక్కడ యెహోషువ కూడా హాయి పట్టణం విషయంలో దేవుని పర్మిషన్ అడగకుండా యుద్ధం చేయడం ద్వారా గొప్ప నష్టం జరిగినప్పుడు తన పశ్చాత్తాపడి ఏడుస్తున్నాడు. Joshua also, without seeking God's counsel, he went against Ai and faced a defeat and death. Immediately he is coming back in repentance unto the Lord. దేవుడు వెంటనే తను క్షమించి గొప్ప విజయాన్ని ఇచ్చాడు. And God immediately forgave him and gave him a great victory immediately. తర్వాత సూర్యుడిని చంద్రుడిని ఆపుచేసినాడు. And with this he had stopped the sun and the moon. ఎంత గొప్ప సంగతి! What a great thing it is. దేవుని మాటకు అవిధేయత చూపించిన వాడికి సృష్టినే ఆపే శక్తి దేవుడు ఇచ్చాడు. And Abak, he had disobeyed God, and his next prayer, the answer for the prayer is God has stopped the sun and the moon. దేవుడు నీ జీవితంలో నా జీవితంలో కూడా ఈ గొప్ప కార్యాలు చేయాలని ఆయనకు కోరికగా ఉంది. In your life and my life, God's desire is God wants to do a great things in our lives. దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి దేవుని యొక్క మందిరంలోనికి సమకూర్చినాడు. God loved us, therefore he has restored us back in the God's house. దేవుని యొక్క మందిరము మనల్ని సరిచేయడానికి దేవుడు ఏర్పరిచిన ఒక శ్రేష్టమైన ఆశీర్వాదపు నిలయము. God's house is to correct us, and it's a place or a source, fountain of blessing in our lives. కాబట్టి అనవసరంగా పరిస్థితుల వైపు చూసుకుంటూ
ఈ పరిస్థితులు నన్ను ఎట్లైనా నష్టం చేస్తాయని చెప్పి భయపడి మునిగిపోవడానికి ప్రయత్నం చేయొద్దు. Therefore, when you look around your circumstances, don't think that these are all have come to end my life or to make me drown in these situations. యేసుప్రభు వారు మరి పేతురు ప్రభా నేను వస్తా ప్రభా అన్నప్పుడు, వద్దు పేతురు నీకు మొదలే విశ్వాసం తక్కువ, తొందర ఎక్కువ విశ్వాసం తక్కువ, నీకు వద్దు అని చెప్పి అన్నాడా? When Peter wanted to walk on waters, did Jesus say, Peter, you have less faith and over anxious, you please be there only? రా పర్లేదు రా పేతురు అన్నాడు. But Jesus said, Peter, okay, come. మరి చాలాసేపు నడిచినాడేమో. And he must have walked for quite a time. కొంతసేపు తర్వాత సముద్రం వైపు చూచాడు. After some time, he looked at the sea. సముద్రంలో ఎటువంటి అలా ముంచి వేసేది, ఎటువంటి అలా డేంజర్ అపాయము అని పేతురుకు తెలుసు. Peter knew which kind of waves drowns a man or which kind of waves are not. కాబట్టి తను దేవుని వైపు నుంచి తన దృష్టిని ఎప్పుడైతే సముద్రం వైపు చూడడం మొదలుపెట్టాడో మునిగిపోవడం మొదలుపెట్టినాడు. The moment he had diverted his attention from God to the waves, he started drowning in the waters. కాబట్టి దేవుడు ఆయన వైపే దృష్టి ఉంచడానికి ప్రయత్నం చేద్దాం. Therefore, let us look at God. Let us look at him only. మన సొంత ప్రయత్నాల ద్వారా చేసేదాని ద్వారా ఆయన మహిమ తెచ్చుకోడు. And if we do anything with our own efforts, God is not glorified. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. Abraham is a father of is a father of faith. తర్వాత తను మరి దేవుని యొక్క వాగ్దానం నెరవేర్చబడక మునిపే 13 సంవత్సరాలు దేవునితో సంబంధం లేనివాడుగా ఉన్నాడు. And before the God fulfilled his promise, for 13 years he had no relationship with God. ఎందుకంటే తన భార్య మాట విని దేవునికి అయిష్టమైన కార్యం చేస్తాడు. Because he had listened to his wife's voice and he did something against to the Lord's command. దయచేసి చూడండి ఆదికాండము. Please turn to Genesis. ఆదికాండం 16వ అధ్యాయము. Genesis chapter 16. 2వ వచనం దయచేసి చదవండి. చూడండి ఇక్కడ ఏమని రాసిందంటే, నేను పిల్లల్ని కనకుండా దేవుడు చేశాడు అని శారానే చెప్తుంది. ఎవరితో? అబ్రహాంతో చెప్తుంది. అబ్రహాం ఏమనాలా, ఏం మాట్లాడుతున్నావు శారా? And Sarai herself speaking to Abraham should say, what are you speaking? అబ్రహాము ఏం చెప్తుందంటే, మరి దేవుడు నాకు పిల్లలు లేకుండా చేశాడు, దేవుడే చేశాడు అని చెప్పి ఏదో ఒక ప్రయత్నం చెప్పింది. God himself made me barren. Therefore, she is suggesting an alternative. చదవండి దయచేసి. తన ఆ మాట వినడం ద్వారా దేవుడు చేసినటువంటి కార్యానికి వ్యతిరేకంగా చేయాలన్నది వారిద్దరి యొక్క తలంపు. By doing such a thing, they are doing contrary to what God wanted to do in their lives. కాబట్టి ఆ విధంగా చేయడం ద్వారా తను దేవునితో సంబంధం తెగిపోయినట్టుగా మనం చూస్తాం. By committing such an act, after that the relationship with the God and the Abraham was broken. ఇక్కడ మనం 16వ వచనం ఆఖరి భాగంలో మరి 85 ఏళ్ల వాడు, తర్వాత 17వ అధ్యాయం మొదటి వచనం చూస్తే అక్కడ 86 నుండి మరి 13 సంవత్సరాలు, దాదాపు 99 సంవత్సరాల వరకు దేవునితో సరైనటువంటి సంబంధం లేదు. When we look at 16th chapter last verse and the 17th chapter first verse, almost for about 13 years, Abraham did not have the right relationship with the Lord. కాబట్టి దేవుని యొక్క చిత్తము మన జీవితంలో మనం చేసినటువంటి పొరపాట్లలో తిరిగి సమకూర్చబడాలని దేవుని యొక్క ఆశ. Therefore, what is God's desire is, when we commit our own actions, Lord's will is broken, but Lord wants to re-establish and bring us back into his will. ఇక్కడ మన అనేక సందర్భాల్లో ఏమని రాయబడిందంటే, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేస్తాడని సామెతలు 24:16 మనం చూస్తాం. We see Proverbs 24:16, when a righteous man falls, even 7 times, Lord will lift him. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము 4 నుండి 6 వరకు తిరిగి లేవకుండా ఉంటారా, పశ్చాత్తాపడితే దేవుడు తిరిగి సమకూరుస్తాడన్న భాగాన్ని అక్కడ కూడా మనం చూస్తాం. Jeremiah chapter 8 from verse 4 to 8, we see that God will certainly restore us back. He will not leave us in the lying condition. కాబట్టి దేవుడు నిన్ను తిరిగి తన యొక్క ఉన్నతమైనటువంటి ఉద్దేశంలోనికి, ఆశీర్వాదంలోనికి దేవుడిని నడిపించగలడు. Therefore, God will lead you back into blessing, into the
into the high calling that God had called you into. పేతురు సముద్రాన్ని చూసి మునిగిపోతున్నప్పుడు కొద్దిసేపు మునిగి ఉండు, అట్లే ఉండు, నీకు తెలుస్తుంది. When తొందర Peter was ఎక్కువ అన్నాడా? when Peter was drowning, did Jesus say, "You are over anxious, be in the water only for some more time"? వెంటనే చేయి పట్టుకుని పైకెత్తాడు. Lord immediately stretched his hand and lifted him up. ఎంత ప్రేమ గల దేవుడు అంటే ఆయన. Such a loving God our God is. మనం నష్టపోవడానికి ఇష్టం లేదు అసలు. And he is not at all interested in that we lose and we face loss. మనం అడిగిన వాటిని మనకిచ్చి మనం సంతోషపడుతుంటే చూసి సంతోషించే దేవుడు. And whatever we ask, Lord will grant us. And when we receive and when we are happy, Lord will feel happy about it. యోసేపు యొక్క జీవితంలో మనం గమనిస్తే, If you observe the life of Joseph, యోసేపు మరి దేవుడు తనకు దర్శనాన్ని ఇచ్చాడు, కలను ఇచ్చాడు. and he had a dream from the Lord. అది ఏ రోజైతే తనకు కల వచ్చిందో అన్నలకు తండ్రికి చెప్పాడో ఆ రోజు నుంచి శ్రమలు ప్రారంభించబడ్డాయి. The day he shared his dream with his brethren and the father, that day is the beginning for his persecution. తన జీవితం అంతా కూడా మరి దాదాపు 17 సంవత్సరాలప్పుడు ప్రారంభించబడిన పరీక్ష పరిశోధన 30 సంవత్సరాలప్పుడు నెరవేర్చబడింది. At the age of 17, the path of difficulty was started. It has ended at an age of 30. దయచేసి గమనించండి, 17 నుంచి 30 వరకు శ్రమ అనుకోకండి. Please don't think that from 17 to 30 it is affliction. మధ్య మధ్యలో దేవుడు తను హెచ్చిస్తూనే ఉన్నాడు. Here and there in the between, God was elevating him. ఆదరిస్తూనే ఉన్నాడు. God was comforting him. సమకూరుస్తూనే ఉన్నాడు. God was restoring him. చివరికి దేవుడు సింహాసనం మీద తీసుకెళ్ళాడు. Finally, God took him to the throne. తన జీవితంలో ఏది సంభవిస్తున్నటువంటి ఆ పరిస్థితుల వైపు చూడలేదు, కానీ ఆ పరిస్థితుల వెనక ఉన్నటువంటి దేవుని హస్తాన్ని చూశాడు. Whatever is happening to him, he never looked at the circumstance, what was happening to him, but he was looking at the God behind and God's hand behind. నీ యొక్క శ్రమను చూడొద్దు. Don't look at the affliction that you are going through. శ్రమకు మించినటువంటి శక్తి కలిగినటువంటి దేవుని వైపు చూడడానికి ప్రయత్నం చేద్దాం. You look at the Lord who is beyond afflictions and troubles and persecutions. ఇక్కడ మనం గమనించినట్లయితే హిజ్కియా యొక్క జీవితంలో హిజ్కియా ఏమన్నా మరి భయంకరమైనటువంటి గొప్ప యుద్ధం చేశాడా, పోరాటం చేశాడా గెలవడానికి? To win over the enemy, if we observe in the Bible, did Hizkiah or fought a great war? సునాయాసంగా దేవుని యొక్క దూత చేత తనకు విజయాన్ని తీసుకొచ్చినట్టుగా మనం చూస్తాం. With an ease he got the victory. Lord's angel had come down and gave him the victory. 21వ వచనము 32వ అధ్యాయము 2వ దినవృత్తాంతములు. Please read 2 Chronicles chapter 32. కాబట్టి ఇక్కడ చూడండి, తను ప్రమేయం లేకుండా దేవుడు దూతను పంపించి గొప్ప విజయాన్ని హిజ్కియాకి ఇచ్చాడు. And the Lord has sent an angel which cut off all the mighty men of valor, and God gave him a great victory. కాబట్టి దేవుడు నీ కొరకు సిద్ధపరిచినటువంటి ఆ గొప్ప ఆ యొక్క ఏర్పాటు నీకు కనపడకపోవచ్చు. See what God had planned for you. The Lord's counsel may not be visible to your eyes right now. ఎలీషా మీదికి అనేక మంది రాజులు వచ్చారు సైన్యంతో. Many enemies have come over Prophet Elisha. ఎలీషా పనివాడికి కనపడలేదు. ఎలీషా పనివాడికి ఏం కనపడిందంటే సైన్యమే కనపడింది. But Elisha's servant could see only enemies. అయితే ఎలీషాకి ఏం కనపడుతుందంటే అగ్ని రథాలు గుర్రాలు కనపడుతున్నాయి. But what Elisha could see is the chariots of fire. కాబట్టి ఇక్కడ దూత ఎవరికి కనపడలేదు, కానీ ఆ గొప్ప విజయము తర్వాత వారి జీవితంలో సంభవించినట్టుగా హిజ్కియా యొక్క జీవితంలో మనం చూస్తాం. God's angel was not seen by anybody, but God's great victory was seen by everybody. ప్రియమైన సహోదరుడా, సహోదరి, Dear brother and sister, నీ యొక్క పిల్లలు నీ మాట వినని పరిస్థితులు ఉంటాయి ఈ దినాల్లో ఎక్కువగా. most of the times these days your children are disobedient to parents. గుర్తుపెట్టుకోండి, రాత్రి విన్నట్టుగా నీ పిల్లలు దేవుడు నీకు ఇచ్చిన బహుమానాలు వాళ్ళలో లోపాలు ఉండవు. And remember, as you have heard last night, children are the inheritance from the Lord and they are gift from the Lord. As such, in Lord's gift and inheritance, there are no dearth or no lack in them. వారు దేవుడు వారిని తిరిగి సమకూర్చగలడు. దేవుడు తప్పనిసరిగా వారిని ఆశీర్వదిస్తాడు. ఎప్పుడంటే నువ్వు ప్రభుతో నీకుండే సంబంధం, భార్యాభర్తలుగా మీ సంబంధాన్ని ప్రభుతో సరిగా కలిగినప్పుడు. As a parents, if you restore back to
right relationship with God, God will bless your children. అదేవిధంగా నీ యొక్క ఆరోగ్య విషయం. Even about your health. నాకు 2012లో మ్యాసివ్ హార్ట్ అటాక్ వచ్చింది. In the year 2012, I got a massive heart attack. నాకు అంతకుముందు బీపీ లేదు, షుగర్ లేదు, ఏ రకమైన హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు అంతకుముందు. Before that, I never had BP, sugar, or any health problem. ఇప్పటికీ లేవు. Even now, I don't have. ఉండాల్సింది ఒకటే ఉంది. Only one thing I have. అది హార్ట్ అటాక్ వచ్చింది. మరి హాస్పిటల్ అడ్మిట్ చేశారు. 3-4 రోజులు వెంటిలేటర్లో పెట్టారు. I was admitted in the hospital and 3-4 days I was put upon the ventilator. నేను అక్కడ కర్నూలులో డాక్టర్స్ ఎక్కువ మంది ఉంటారు కదా. ఉంటారు. Kurnool, there are many doctors in Kurnool. కాబట్టి ఈ హాస్పిటల్ బయట లోపల చాలా మంది ఉన్నారు. మరి అక్కడ ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. చివరికి అక్కడ లాభం లేదు అని చెప్పి అనుకున్నారు. There are many doctors in and out, and they tried so much and finally thought it's not of a use keeping here. అక్కడ ఉండే డాక్టర్లు చెప్పింది ఏంటంటే, ఇక్కడ నేను ఇతను కదిలిచ్చారంటే వెంటనే చనిపోతాడు. The doctors told there, don't move him. If you move him, he will die. కాబట్టి అనేక ప్రయత్నాలు చేశారు. చివరికి హెలికాప్టర్ తీసుకొచ్చి ఎట్లో ఒకటి త్వరగా తీసుకెళ్ళిపోవాలా అని చెప్పేసి సంఘ పెద్దలు మరి ఆలోచన చేశారు. Even church elders thought we will bring an helicopter and shift brother to Hyderabad. కర్నూలు నుండి ఒకవేళ మరి అదంతా అయ్యే పనిగా లేట్ అవుతుంది, వెంటనే షిఫ్ట్ చేయాలని అంబులెన్స్ చూసి, కర్నూలులో ఉండే అంబులెన్స్ ఆ దినాల్లో ఒకవేళ 15,000, 20,000 కూడా మ్యాక్సిమం ఖర్చు అవుతుంది. ఖర్చు bringing a helicopter and all, it will take time, but to shift in a ambulance, the maximum expense probably 15,000-20,000 rupees. దాదాపు 80,000-90,000 రూపాయలు ఖర్చు పెట్టి హైదరాబాద్ నుండి ఎక్విప్డ్ అంబులెన్స్ తెప్పించారు. డాక్టర్, నర్స్ ఉన్నటువంటి దాని తర్వాత వెంటిలేటర్ ఉన్నటువంటి అంబులెన్స్. Spending 80,000 or 90,000 rupees, an ambulance was brought from Hyderabad with all the medical facilities inside, with a nurse and ventilator and all. తర్వాత మరి అది కిమ్స్ నుండి, from Kim's hospital, తీసుకొచ్చారు. the ambulance was brought. అంబులెన్స్ లో షిఫ్ట్ చేశారు. They have shifted brother in an ambulance to Kim's hospital. ఒక 40 కిలోమీటర్లు పోగానే అంబులెన్స్ లో బ్యాటరీ డౌన్ అయిపోయింది. వెంటిలేటర్ పనిచేయడం లేదు, ఏసీ పనిచేయడం లేదు, ఏమి పనిచేయడం లేదు. On the way, after 40 kilometers of a journey, there's no power in the ambulance, and a ventilator or anything is not working. హైదరాబాద్ హైవేలో ఎర్రవల్లి చౌరస్తాన్ వస్తుంది, అక్కడ ఒక బ్యాటరీ షాప్ దగ్గర తీసుకెళ్లారు అంబులెన్స్ ని. And they took the ambulance to a battery shop. తీసుకెళ్లి దాన్ని ప్లగ్ పెట్టారు కొంచెం ఛార్జ్ చేద్దామని. And to charge the batteries, they have kept plug. వెంటనే కరెంటు పోయింది. Immediately, complete power of the vehicle has gone. చాలా మంది అంబులెన్స్ తో బిలీవర్స్ చాలా మంది వస్తున్నారు, వాళ్ళతో పోట్లాడుతున్నారు. ఇంత ఖర్చు పెట్టి తీసుకొచ్చాం, జాగ్రత్త, ఏమన్నా అయితే మీ సంగతి చూస్తాం. విశ్వాసులే ఇవన్నీ ఈ రకమైనటువంటి సంభాషణ జరుగుతున్నాయి బయట. There are church elders and many people were traveling. They were all quarreling with him. We have paid a high price for such a facility. See, if anything happens, we'll catch hold of you. Believers are fighting with them. ఎందుకంటే ఆ పరిస్థితి అట్లా ఉన్న చివరికి ఏమైందంటే అంబులెన్స్ స్పీడ్గా తీసుకెళ్ళాడు, హాస్పిటల్ అడ్మిట్ చేశాడు. Finally, ambulance, they made him, they make him run fast and approach the hospital. దేవుడు అనుమతించలేదు కాబట్టి బ్రతికే ఉన్నాను అక్కడ పోయిన తర్వాత వరకు. God did not allow it to happen. Therefore, by the time I reached the hospital, I was alive. తర్వాత నాకు చెప్పారు ఇట్లా, నాకు తెలియదు ఇవన్నీ కూడా. All these things I knew not, but people told me later. ఒకవేళ అంబులెన్సో లేకపోతే హెలికాప్టరో లేకపోతే పలానా వచ్చినప్పుడు అది సక్సెస్ఫుల్గా నన్ను తీసుకెళ్తే మహిమ హెలికాప్టర్లకు అంబులెన్స్కి వచ్చేది. In case I would have shifted in the helicopter, or in case I would have shifted in the right vehicle and reached the hospital on time, God is not glorified, but rather helicopter or the ambulance we would have praised. కాబట్టి దేవుడు అన్నాడు ఇవన్నీ నాకు అవసరం లేదా నాకు. But God said, to protect life, all these things are not necessary. ఈ 13 సంవత్సరాలు అబ్రహాం యొక్క జీవితంలో దేవునితో సంబంధం పోయింది కదా. In 13 years in Abraham's life, there is no connection with God. 99 సంవత్సరాలు వచ్చేసినాయి. Now he is at an age of 99. అప్పుడే మాట వినంటే బాగుండేది, అనవసరంగా 13 years వేస్ట్ చేసావు కాబట్టి వాగ్దానం క్యాన్సిల్ అన్నాడా దేవుడు. Lord would have said, already 99, had you listened to me 13 years ago, I would have fulfilled the promise. Now promise is cancelled. అట్లా అనలేదు దేవుడు. God didn't say that. ఎంత ప్రేమ గల దేవుడు అంటే ఏం పర్లేదు, డోంట్ వరీ. God is such a loving God. God said, don't worry. నాకు నీ 99 సంవత్సరాలతో అవసరం లేదా. I don't count that your age is 99. డాక్టర్స్ రిపోర్ట్స్ అన్ని రకరకాలుగా ఉంటాయి. Doctors reports may be so and so. నా జీవితంలో కూడా నా ఈసీజీ రిపోర్ట్ ఇప్పటికీ సరిగ్గా ఉండదు.
In my life, also the same. Now, even now, my ECG report is never proper. ఒకసారి నా పల్స్ రేటు 38, 34, 35 అట్లా వస్తుంటే నాకు తెలియదు. మాకేం తెలుసు అవన్నీ, అవి పెట్టుకుంటారు కదా ఆక్సీ పల్స్ మీటర్ పెట్టుకొని చూసి ఒక డాక్టర్ ఎందుకో ఫ్రీగా ఒక గిఫ్ట్ ఇచ్చాడు. అది పెట్టుకొని చూస్తే నాకు కొంచెం ఆ, అట్లా కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తుంటే చెప్పాను డాక్టర్లకి, ఇట్లా అవుతుందండి అంటే పల్స్ ఎంత ఉందంటే 35, 36, 38 ఉందని చెప్పంటే ఆయన భయపడిపోయి వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పాడు. Somebody gifted me the pulse meter, and sometimes someday I was feeling little low, and I checked my pulse. It was about 35 or so. Then I called up a doctor. Doctor asked me, what is your pulse? When I answered 35 or 38, he said, immediately you should come to the hospital. మరి వెంటనే నేను వెళ్ళాను. అక్కడ విజయదుర్గ కార్డియాక్ సెంటర్ అని ఉంటుంది కర్నూలులో. In Karnool, there is a Vijay Durga Cardiac Center. I immediately went there. డాక్టర్ పీరు ఉన్నాడు, ఆయనకు తెలుసు. కాబట్టి అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ మీరు ఎట్లా వచ్చారని అడిగాడు. Dr. Pierre is with us today, so he knows what had happened that day. Doctor asked me, how could you come to the hospital? నేను కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను చెప్పాను. I said, I drove my own car and came to hospital. నా పక్కన ఉన్న అడిగాను, మీరు ఎట్లా వచ్చారు ఈయన?" అంటే కార్లోనే వచ్చాను, ఆయన డ్రైవ్ చేస్తారని. Then he asked the neighbor also how he had come. Brother said he drove his own car. కాబట్టి నేను ఇవన్నీ గొప్పతనం గురించి చెప్పట్లేదు, కానీ దేవుడు నన్ను బ్రతికించాలంటే నాకు వచ్చిన అనారోగ్యాలు, డాక్టర్స్ రిపోర్ట్స్ కానీ లేకపోతే నా శరీరంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏవి దేవుని యొక్క ఉద్దేశాన్ని మార్చలేవు. I'm not telling for something great or something, but medical reports or anything cannot change God's purposes about my life. కాబట్టి దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానం, నీ పిల్లల విషయంలో దేవుడు ఇచ్చిన వాగ్దానం, నీ ఆరోగ్య విషయంలో దేవుడు ఇచ్చిన వాగ్దానానికి నీ యొక్క రిపోర్ట్స్ కానీ, నీకున్న పరిస్థితులు కానీ, నీ పిల్లల యొక్క పరిస్థితులు, వారి యొక్క ఫెయిల్యూర్స్ కానీ ఏవి కూడా దేవుని యొక్క వాగ్దానం నెరవేర్చడానికి ఆటంకం కానే కాదు. In order to fulfill God's plans and purposes in your life, in your children's life, in case of your health or anything, nothing is impossible with God. No reports or anything need not support it. కాబట్టి దేవుడు హిజ్కియాతో చెప్పిన మాట నెరవేర్చడానికి అనవసరంగా నా మందిరంలో బంగారము వెండిని తీసుకెళ్ళిస్తావా Therefore, లేదు. therefore God did not say to Hizkiah, and why did you pay the silver and gold from my temple and pay it to the king of Assyria? నేను తప్పును సమర్థించినట్టుగా చెప్పడం లేదు. I am not supporting what Hizkiah had done. కోల్పోయినటువంటి ఆ యొక్క ప్రభుత్వం సంబంధం తిరిగి సరి చేసుకుంటే ఆయన గుమ్మం దగ్గర వాకిలి దగ్గర రెడీగా ఉంటాడు, రా కుమారుడా అని. And the thought that I would like to put forth to you is, if you would like to restore back the relationship, what is lost between you and God, God is always waiting at the door, asking for my son, my daughter, come back to me. దేవుడు నీ కుటుంబాన్ని, నీ ఆరోగ్యాన్ని, నీకున్న ఆర్థిక పరిస్థితులను, నీ సంఘ పరిస్థితులు, నీ వ్యక్తిగతంగా ఏ రకమైన సమస్యలు ఉన్నావో వాటన్నిటిలో సునాయాసంగా దేవునికి సహాయం చేస్తాడు, దానిలో అనుమానం ఏం లేదు. In whatever circumstance you are in, financial problems or ill health or failures or whatever, with ease, God will help you. God is ready to help and take you through. దయచేసి చూడండి 2వ దినవృత్తాంతంలో 32వ అధ్యాయము 2 Chronicles chapter 32, 7వ వచనం. 7th verse. కాబట్టి దేవుని యొక్క సహాయము మనందరికీ ఉంది. దేవుని యొక్క ఉద్దేశాలు మన పట్ల నెరవేర్చబడతాయి. మన యొక్క జీవితాలు ప్రభువుకు మహిమార్థంగా వాడుకోగలడు. Therefore, God's help is readily available to you and me, and God will help us to fulfill God's plans and purposes in our lives.